హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విసి జాబ్ గెలక్సీ. సో ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి జాబ్ ఇన్ఫోతో అయితే వచ్చానండి. సో అది నాబార్డ్ నుంచి అయితే వచ్చింది. మీరు డైరెక్ట్గా మీ గూగుల్ అనేది ఓపెన్ చేసి www.nabard.org అనేది క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు నాబార్డ్ అయితే వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసేస్తే వెంటనే అది వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ పబ్లిక్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఇంటూ మీద క్లిక్ చేసి ఇక్కడ కెరియర్ నోటీసెస్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఇలా చేసిన వెంటనే ఇక్కడ క్లిక్ క్లిక్ హియర్ టు కంటిన్యూ అని ఉంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దీని యొక్క కెరియర్స్లోకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ గ్రేడ్ ఏ ఆర్డీబీసీ లీగల్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. అండ్ దీని యొక్క నోటిఫికేషన్ అయితే ఇక్కడ ప్రింట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై హియర్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఏమంటే అప్లికేషన్ వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, దీని యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ నాబార్డ్ అనగానే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీన్ని ఓన్గా హోస్ట్ చేస్తుందండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఈ నాబార్డ్ అనేది ఏ పోస్ట్కి రిక్రూట్మెంట్ చేస్తుందంటే అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్ట్కి అయితే ఇది రిక్రూట్మెంట్ చేస్తుంది. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉంటారో ఎవరైనా ఏ పర్సన్ అయినా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు, నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్ లైన్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 8th నవంబర్, అంటే నిన్న నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ అప్లికేషన్. అండ్ ఇది 30 నవంబర్ దాకా అయితే ఈ అప్లికేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ దీని యొక్క ఎగ్జామ్ స్టేజ్ వచ్చేసరికి మీరు చూస్తే ఫేజ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది 20 డిసెంబర్ అంటే వచ్చే నెల నెక్స్ట్ మంత్ 20కి అయితే ఇదైతే కండక్ట్ చేస్తారు. అండ్ దీని యొక్క ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే 25th జనవరి 2026లో అయితే దీన్ని కండక్ట్ చేస్తారు. అండ్ ఫిజియోమెట్రిక్ టెస్ట్ అనేది అయితే ఉంటుందండి, అది డేట్స్ అనేవి ఇంకా అనౌన్స్ చేయలేదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ చూసుకుంటే ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఆర్డీబీఎస్ అనేది ఉంటుందండి. సో ఇందులో జనరల్లో వచ్చేసరికి 48 పోస్టులు అయితే ఉంటాయి. అండ్ చార్టర్డ్ అకౌంట్కి వచ్చేసరికి 4 ఉంటాయి. కంపెనీ సెక్రటరీ వచ్చేసరికి 2 ఉంటాయి. ఫైనాన్స్ వచ్చేసరికి 5 ఉంటాయి. కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చేసరికి 10 ఉంటాయి. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 1 ఉంటుంది. ప్లాంటేషన్ హార్టికల్చర్ వచ్చేసరికి 2 పోస్టులు ఉంటాయి. అండ్ ఫిషనరీస్కి వచ్చేసరికి 2 ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్కి 2 ఉంటాయి. ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్కి 2 ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ 2 పోస్టులు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2 ఉన్నాయి. అలాగే మెడికల్ స్పెషలిస్ట్కి 1 ఉంది. అండ్ ఎకనామిక్స్కి 2 ఉన్నాయి. సో ఓవరాల్గా అసిస్టెంట్ మేనేజర్ ఆర్డీబీఎస్సికి టోటల్గా 85 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లీగల్ అలాగే ప్రోటోకాల్ సెక్యూరిటీ అని ఉంది కదా, సో దీని కింద అయితే 7 పోస్టులు ఉంటాయి. ఓవరాల్గా 91 పోస్టులు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ మీరు చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఆఫీసర్ స్థాయి పోస్టులకైతే మీకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీలో అయితే 60% మార్క్స్ అనేవి అయితే వచ్చున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% మార్క్స్, అలాగే పీడబ్ల్యూ వాళ్ళకైతే 50% మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ఈ జనరల్లో మీరు అప్లై చేసుకోవచ్చు జనరల్కి. అండ్ చార్టెడ్ అకౌంట్స్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ కంపెనీ సెక్రటరీకి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనాన్స్ వాళ్ళకి బీబీఏ లేదా బిఎంఎస్ చేసిన వాళ్ళైతే ఫైనాన్స్ దానికైతే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ 55% మార్క్స్తో అయితే మీరైతే అగ్రిగేట్ అయ్యి అయితే ఉండాల్సి. అండ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళైతే 4-year బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే మెషిన్ లెర్నింగ్ చేసిన వాళ్ళు దీనికైతే కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చర్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఎవరైతే చేశారో వాళ్ళు 55% మార్క్స్తోనే పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫిషనరీకి ఏమో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిషనరీస్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50%. ఫుడ్ ప్రాసెసింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ అండ్ సాయిల్ సైన్సెస్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సాయిల్ సైన్స్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ సైన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ సివిల్ ఇంజనీరింగ్కి సివిల్ కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగే నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, పవర్ సిస్టమ్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెడికల్ స్పెషలిస్ట్కి అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మాస్ మీడియా, మాస్ కమ్యూనికేషన్ అండ్
జర్నలిజం ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎకనామిక్స్కి ఏమో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అప్లైడ్ ఎకనామిక్స్ విత్ మినిమం 55 మార్క్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే మీరైతే ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు 21 నుంచి 30 ఇయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ మీకు ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామ్ 2 ఉంటాయని చెప్పాను కదా. సో ప్రిలిమినరీలో నేమ్ ఆఫ్ ద టెస్ట్లు ఈ టెస్ట్లు అయితే ఉంటాయండి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, కంప్యూటర్ నాలెడ్జ్ మీద, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ అలాగే ఎకో అండ్ సైన్స్ ఇష్యూస్ విత్ ఫోకస్ ఆన్ రూరల్ ఇండియా, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్, అలాగే ఎంపసిస్ ఆన్ రూరల్ ఇండియా మీద వీటి మీద అయితే క్వశ్చన్స్ అడుగుతారండి. మీకు మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి పేపర్ 1 అలాగే పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్ అనేది అయితే ఉంటుంది. ఇది ఆన్లైన్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. దీంట్లో మూడు క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసరికి 100 మార్క్స్. టైం వచ్చేసరికి మీకు 90 మినిట్స్ ఉంటుంది. సో ఇదైతే మీరు కీబోర్డ్లో టైప్ చేసి ఈ డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ పేపర్ 2లో ఎకనామిక్ అండ్ సోషో ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద అయితే ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయండి. 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 50 మార్క్స్కి అండ్ అలాగే 30 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే డిస్క్రిప్టివ్ టైప్లో 6 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 50 మార్క్స్కి 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో ఇది కూడా సేమ్ కీబోర్డ్లోనే టైప్ చేసి రాయాల్సి ఉంటుంది ఆన్సర్స్ అనేది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి అండ్ అలాగే విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయనగరం, ఒంగోలు అయితే ఉంటాయి. మీరు చూడొచ్చండి. మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ అని అయితే ఇక్కడ ఇచ్చారండి. మెయిన్స్కి ఎవరైతే ప్రిలిమినరీకి క్వాలిఫై అయ్యారో మెయిన్స్ వాళ్ళకి బెంగళూరు, భోపాల్, గాంధీనగర్, భువనేశ్వర్, ఛత్తీస్గఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, శ్రీనగర్. ఇక్కడ పే స్కేల్ చూసుకుంటే మీకు 44,500 రూపీస్ అయితే వస్తుంది. అండ్ అలాగే మీకు కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయండి. లోకల్ కాంపెన్సేటరీ, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, గ్రేడ్ అలవెన్స్ యాజ్ పర్ రూల్ ఫర్ ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైం. సో ఇట్లా మీకైతే మంత్లీ అలవెన్సెస్ అలాగే ఇయర్లీ అలవెన్సెస్ కూడా మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ ఇక్కడ చూడొచ్చు. నేను 1 lakh అని తమ్నైల్లో పెట్టాను కదా. సో ఇలా 1 lakh రూపీస్ అనేవి మీకు అన్ని అలవెన్సెస్ కలిపి వస్తాయని ఇక్కడ మెన్షన్ అయితే చేశారండి. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.